ఈ రోజు అయితే బగారా చేస్తాను అనమాట తెలంగాణ స్టైల్లో. దీన్ని బిర్యానీ అని కూడా అంటారు, వెజ్ బిర్యానీ. కాకపోతే వెజిటేబుల్స్ వేయకుండా ఓన్లీ ఈ ఐటమ్స్తోనే అన్నమాట. ఇది వచ్చేసి మనకి బిర్యానీ మసాలా. ఇవి ఓన్లీ బగారాలోకి వేయాల్సిన అనమాట. ఇవి కర్రీలో కానీ పక్కన పెట్టండి. ఇవి ఆనియన్స్ ఇలా పొడవుగా కోసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే ఇలానే ఉండాలన్నమాట. అప్పుడే మనకు బగారాలో టేస్ట్ బాగుంటుంది. 2 చిన్న టమాటాలు, ఈ సైజు కన్నా కొంచెం చిన్నది సైజు ఉండొచ్చు. 2 టమాటాలు. ఇదైతే దాంట్లో అనమాట కర్రీలోకి. ఇది అల్లం వెల్లుల్లి, దీని పేస్ట్ పడతాను. ఇది వచ్చేసి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. ఇది కూడా కొంచెం లైట్గా వేస్తాను బిర్యానీలోకి. ఇక రైస్ చూపించట్లేదు, వేసేటప్పుడు చూపిస్తాను. ఇవేమాట ఐటమ్స్ అయితే. ఇది కర్రీలోకి ఆలుగడ్డ మిల్ మేకర్ కర్రీ చేస్తాను, దానికోసం ఉడకబెట్టా. ఇది మాట ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తా చూడండి. ఇప్పుడైతే గిన్నె పెట్టాను. గిన్నె పెట్టేసి ఆల్రెడీ ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా లైట్గా హీట్ అయింది. ఇప్పుడు బిర్యానీ మసాలా అన్నమాట. మీకు చూపించాను కదా, షాజీరా, లవంగాలు అవన్నీ అన్నమాట. అవి కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఉల్లిగడ్డలు, కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా అనుకుంటా వేసుకోవాలి, కొంచెం తొందరగా ఫ్రై అయిపోతుంది అన్నమాట. దీన్నైతే కొంచెం 2 కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూపిస్తాను. ఇప్పుడైతే లైట్గా ఫ్రై అయినాయి కదా, ఇందులో కొత్తిమీర, పుదీనా కూడా వేయాలన్నమాట. కరివేపాకు కూడా వేసుకున్నాం. వేసేసి ఇది బాగా ఫ్రై అయిపోవాలి. కొంచెం లైట్గా పసుపు కూడా వేసాను. అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసుకోవాలన్నమాట. నేనైతే చూడండి, ఈ గ్లాస్తో గ్లాసున్నర అంటే కొంచెం గ్లాసున్నర కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాం. ఇది నేను కరెక్ట్గా వేస్తాను అన్నమాట. ఎంత తీసుకున్నా 4 గ్లాసెస్, కొంచెం తక్కువ అంటే 1కి 2 వేసుకోవాలి, కరెక్ట్గా ఉంటుంది. అదే మనం కుక్కర్ పెట్టుకుంటే 1కి 1.5 వేసుకోవాలి వాటర్. ఇప్పుడైతే కొద్దిసేపు దీన్ని మరగనిద్దాం. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఇప్పటిదాకా నేను ఒకటి వేయలేదు. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అదే సాల్ట్. కొంచెం కోల్డ్ అయింది. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వేసుకోవాలి సాల్ట్ కూడా. సాల్ట్ కొంచెమే వేస్తున్నాను, ఎందుకంటే మనం కర్రీలో వేసుకుంటాం కదా, మళ్ళీ ఎక్కువైపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా బుసలు రావాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఇలా మసిలిపోతుంది కదా మనకి. మంచిగా ఇలా మసిలేటప్పుడు మనం బియ్యం వేయాలన్నమాట. నేను ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టేసాను, కనబడుతుందా? అసలు మాట్లాడటానికి చేత కావట్లేదు, అందుకే వంటనే చూడండి, నా మాట వినకండి. ఎందుకంటే ఫుల్ కోల్డ్ అయింది సడన్గా. ఇంకేమాట కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే. సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి, మంచిగా ఉడుకుతుంది. ఓకేనా? కాసేపు 5 నిమిషాలు అయిపోయింది, రెడీ అయిపోయింది అన్నమాట మన వెజ్ పలావ్ బగారా రైస్ 2.
దీంట్లో కాంబినేషను ఆలుగడ్డ కర్రీ. ఇవాళ పెట్టాలి యూట్యూబ్లో వీడియో. ఆలు మిల్లి మేకర్ అన్నమాట, రెండు మిక్స్ చేసి కర్రీ చేశాను, బాగుంటుంది. ఇదేమో నిన్న చేసిన గోంగూర కర్రీ, పెరుగు రైతా. ఇది మాట ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.